సో ఈరోజు మూవీ వచ్చేసి స్పెల్ బౌండ్ డైరెక్టెడ్ బై ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. ఒక క్రైమ్ జరుగుద్ది. ఆ క్రైమ్ తను చేశాడో లేదో మనకు అర్థం కాదు మూవీ ఎండింగ్ వరకు. అసలు తను చేశాడని ఎందుకు ఫీల్ అవుతుండు, తను చేసినా చేయలేదా అనేది మెయిన్ విషయం అనమాట. ఇంతకుముందుకు వచ్చిన మూవీస్ క్రైమ్ చేసడం ఎవరు చేశారో అలాంటిది, కానీ ఇది అసలు క్రైమ్ ఇతను చేశాడా చేయలేదా అనే క్లారిటీ మనకి ఎప్పటికీ ఉండదు. సో ఇది వచ్చేసి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఒక యామ్నీషియా పేషెంట్, తనకు ఆ డిసీజ్ ఉండడం వల్ల కన్ఫర్మేషన్ మనం చెప్పలేము, ఈ క్రైమ్ జరిగిందని ఖచ్చితంగా మనం చెప్పలేము. సో దాని బేస్డ్ ఈ మూవీస్. రీసెంట్గా కూడా ఒక కొరియన్ మూవీ వచ్చింది, ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది, అంటే స్టైల్ ఆఫ్ మేకింగ్. ఒక ఒక వ్యాలీ ప్లేస్కి వెళ్ళి ఒక హోటల్లో వాళ్ళు స్టే చేయడం, అక్కడ ఏదో క్రైమ్ ఇన్వాల్వ్ అవ్వడం, అలాంటి స్టోరీ సేమ్ ఆల్మోస్ట్ ఇంచుమించు అదే స్టైల్లో ఉంటుంది. బట్ ఇది అప్పట్లోనే 90స్లోనే తీసిన మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఆ స్కేటింగ్ సీన్స్ కొన్ని ఉంటాయి డైరెక్షన్ దాంట్లో, ఆ సీన్స్ ఎక్స్ట్రాడినరీ ఈ మూవీకి చెప్పాలంటే. అలాంటి సీన్స్ క్యాప్చర్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ అవుట్డోర్ షూటింగ్లోకి వచ్చేసి. ఆ స్కేటింగ్ ఫాల్ సీన్స్ ఎగ్జాక్ట్ అసలు మనం ఫీల్ అవుతాం అది, అట్లాంటి సీన్స్ ఇప్పుడు కూడా అంత పర్ఫెక్ట్గా అలాంటి ఎమోషన్ మనం క్రియేట్ చేయలేం. అంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జనరేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ బాహుబలిలో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, స్నో నుంచి వాళ్ళు ఫాల్ అయ్యే సీన్, ఆ రేంజ్ సీన్స్ మనోడు 90స్లో తీసిండు. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ అని చెప్పాలి నన్ను అడిగితే. మూవీలో మెయిన్ నాకు ఇష్టమైనది అలాంటి సీన్స్ క్యాప్చర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ స్టోరీ డ్రామా చాలా బాగుంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్ సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అసలు క్రైమ్ జరిగిందా లేదా అనే డౌట్ క్రియేట్ చేస్తుంది, అసలు ఇతనే క్రైమ్ చేశాడా అనిపిస్తుంది. అలాంటి మూవీ బాగుంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్.